కొడుక ఎంతసేపు అంటావురా గింత పొద్దెక్కిందిలే లేచి కూర్చోలేరా ఏంది అమ్మా పొద్దు పొద్దుగాలు ఎందుకు లేపుతాను పర్లేదా నీకు కొడుక ఇలా పెళ్లి రోజు కాదురా కోడలు లేచి తానం చేసి తయారై ఉన్నది లేచి గుడికి పోదు కాదురా నువ్వు తానం చేసి అవ్వా ఏం పెళ్లి రోజే అవ్వా అమ్మ పెళ్లి రోజు అని చెప్పేసి నిద్రంతా పోవచ్చినావు అవ్వ నాకు ఇవన్నీ ఇష్టం ఉన్నాయని తెలుసు కదా నీకు పీరు కూడా అయిపోయింది సపల్ లోపలికి ఉన్నాడా కొడుక అది ఎంత అన్నా భరిస్తుంది కాదు కొడుక ఇలా ఒక్కరోజు బొర్ర గుడికి తానం చేసి ఆ తయారై ఆడ కూర్చున్నది ఆ దేవుడు నాకు ఏ మంచి చేసిందని చెప్పేసి నేను పోయి గుడికి పోయి ఆ దేవుని మొక్కల్ని అమ్మ నాకు ఆ దేవుడి మీద ఎప్పుడో నమ్మకం పోయింది నన్ను పొద్దు పొద్దుగానే ఉర్రియకు నాకు క్రాక్ లేపకు ఎప్పు లోపలికి పో కొడుక నీకోసం కాకుండా కానీ కోడల కొరకన్నా పోరా దాని బాధ అర్థం చేసుకోరా ఇలా ఒక్కరోజు పోరా గుడికి అమ్మ ఇప్పటికే చాలా ఓవర్ చేసినావు సాలిగా నువ్వు కుడ మీద బాగా ప్రేమ పొంగబోతుంది ఏంది ఏంది నాకు అర్థం కాదు కొడుక ఇలా ఒక్కరోజు అని దాన్ని సంతోషంగా ఉంచారాద్రా ఎందుకురా కొడుక దాన్ని ఊరికే బాధ పెడతావు నువ్వు నీ అవ్వ ఈ సంతకం సట్ట తరగా వెళ్తాయి ఏమండి లేచిల్లా ఇగో రండి హార తీసుకుందరు నాకు ఏ మంచి జరిగిందని చెప్పేసి వచ్చి హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టి బొట్లు పెట్టుకోవాలి నాకు ఇవన్నీ ఇష్టం ఉన్నాయని తెలుసు కదా లోపల ఇవాళ మన పెళ్లి రోజు కదండి ఎట్లా మీరు గుడికి రావట్లేదు అట్లీస్ట్ హారతి తీసుకొని ఆశీర్వదించండి అట్లా కాదే మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇట్లాంటి అంటే ఇష్టం ఉన్నాయని చెప్పేసి పొద్దు పొద్దుగానే అది వచ్చేమో నిద్ర చెప్తుంది నువ్వేమో హారతి అని చెప్పేసి ఆ పల్లెం పట్టుకొని వస్తూ ఏంది నాకు అర్థం కాదు అట్లా కోపానికి రాకండి ఎన్నో లైన్ అయిపోయింది ఇగో అక్షంతలు తీసుకొని ఆశీర్వదించండి నీ అవ్వ నీకు చెప్తే అర్థమవుతుందా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్షంతలు ఏంది గుడికి పోడేంది పూజ ఏంది నువ్వు అది మొత్తం ఇద్దరుగా కథలు పడతా అరే లేకిడి ముఖం దానా ఏంటండి మీకంత పిచ్చి లేచిన ఎందుకట్లా కింద పడేసిళ్ళు అయ్యో కొడుక నీకేమైందిరా అసలు నీకేం నాశనకాలం కూడిందిరా అత్యంతలుగా నేలకు కొట్టుకుంటారా ఎవడన్నా అయ్యో కొడుక ఏందిరా నువ్వు గిట్లెందుకు చేస్తాను రా మన ఇంటికి ఏమన్నా చేస్తాను అర్రా గిట్ట నోరు మూసుకో నువ్వు చేయబట్టే ఇట్లా తయారైతుంది ఇంట్లో మళ్ళీ నీ అవ్వ దీన్ని ఇద్దరు లేకుండా చేస్తాం చెప్తానా అయ్యో దేవుడా ఎందుకు ఇట్లా చేస్తానవరా నువ్వు ఎవరన్నా నీకేమన్నా మంత్రాలు గిట్ట చేస్తాను లారా నీకేమన్నా గిట్ట తయారైనావు నువ్వు అసలు నాకెవడో మంత్రాలు చేసిన అవసరమే ఉన్నదే ఇగో ఈ నల్లికుట్లోది పెద్ద మంత్రగత్తె మన ఇంట్లో ఉన్నది కాదే ఎప్పుడైతే ఇది మన ఇంట్లో అడుగు పెట్టిందో అప్పంచలే కాదే మొత్తం జీవితాలు మొత్తం నాశనమైనవి ఇప్పుడు నేనేం చేసినా అండి నేనేం చేసినా ఇన్ని మాట్లాడుతున్నారు మన పెళ్లి రోజు కదా అని హారతి తీసుకోమన్నా అది కూడా తప్ప పొద్దుగా లేచి నీ లేకుడి ముఖం చూసుడే నాకు పెద్ద దరిద్రమే అంటే ఇంకా నన్ను పనుకున్న లేపి హారతి ఇస్తారా అనే నీ అవ్వ ఇంకొకసారి కనుక ఇట్లాంటి ఏమైనా చేసిన అనుకో నరకుతా నేను ఎవరికేం పాపం చేసినా అండి నాకే ఇట్లా అవుతుంది పాపాలు పుణ్యాలు కాదు ఇలా పెళ్లి రోజు కాదని చెప్పేసి మీ వాళ్ళు ఫోన్లు చేసుడు ఎవరన్నా ఇంటికి వచ్చి రోజు చేసిళ్ళు అనుకో ఇక నా లోపల ఉన్న సైకో కానీ చూస్తారా మీరు ముందే చెప్తాను నేను ఇక మీరు చెప్పినప్పటి నుంచి వాళ్ళతో ఫోన్ ఇట్లా మాట్లాడతలేదు కదండి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఏంది నువ్వు మీ వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడుతావు నేను నమ్మన్నానే నువ్వు పెద్ద దొంగదానివే నాకు తెలియకుండా ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు వాళ్ళతోటి అమ్మ ఈ రోజున కనుక వాళ్ళు కనుక ఇంటికి వచ్చినట్టు ఫోన్లు చేసినట్టు నాకు తెలియాలి దీనికి ఉంటుంది నేను ముందే చెప్తాను ఇక మళ్ళీ ఎడిపోతాను రా కొడుక ఇలా ఒక్క రోజన్నా ఇంటికి అంటారా అదా సంతోషంగా ఏంది సంతోషమా నీ అవ్వ అది సచ్చిన రోజే నాకు సంతోషం ఉంటుంది ఈ ఇంట్లో బదులు సపరేట్గా బెల్ట్ షాప్లో పోయి నాకు బిల్లు తాగింది మంచిది నీ అవ్వని కొడలా ఏడవకు ఊకో బిడ్డ ఏడవకు వాడు వేయండి కానీ ఏడవకు ఇంకా ఏడవకుండా ఏం చేయాలత్తమ్మా నా బతుకంది ఇట్లా ఏడ్చుడే అయిపోయింది ఇక అన్నా కవర్ పెట్టుకుని ఇటు బయలుదేరినావు ఎటు వెళ్తున్నావు ఈరోజు చెల్లెని బాగుంది మ్యారేజ్ డే కదా చెల్లె 10 సంవత్సరాలు బట్టలు పెడతాయి కదా వాళ్ళకు ఈసారి కూడా బట్టలు పెడతామని పోతాను ఇక ఎందుకన్నా వెళ్ళడం అక్క వద్దని చెప్పింది కదా మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే అనవసరంగా గొడవలు అవుతాయి నేనేమన్నా తినడానికి పోతానా ఉండడానికి పోతానా చెల్లె బట్టలు పెట్టి సపరేట్గా వచ్చేస్తా నేను అక్కతో ఫోన్ మాట్లాడినా అన్న అక్క వద్దని చెప్పింది ఈసారి పెట్టకపోతే ఏమవుతుంది అన్న ఏం లేదు చెల్లె ఇక బాబు భయపడి నేను ఊరుకున్నాను చెల్లె 10 సంవత్సరం బట్టలు పెడుతున్నా ఈ సంవత్సరం కూడా పెడతాను నాకు చెల్లె సంతోషం ముఖ్యం సరే అన్నయ్య ఇక ఆ బాబు ఉంటే మాత్రం ఏం గొడవ పెట్టుకోకు బాబు ఏమన్నా కూడా సప్పుడు చేయకుండు నువ్వు తీసుకుపోయిన బట్టలు పెట్టిరా నా తెలియదు చెల్లె పెళ్లి వదలడానికి గొడవ పడతారా నేనైతే వెళ్ళేసి వస్తాను మరి